అహ్మదాబాద్ విమాన ప్రమాదం కుట్రే, ఇది కన్ఫామ్. మనం ఇన్ని రోజులు అనుకుంటున్నటువంటిదే ఇప్పుడు తేలినటువంటిది కూడా. ఏదైతే ప్రత్యేకంగా వేసినటువంటి నివేదిక చెప్తున్నటువంటి లెక్క, ఇంజన్కి సంబంధించి, అంటే ఇంజన్లోకి ఆయిల్ సరఫరా ఆగిపోయింది అకస్మాత్తుగా. విమానంలో ఇంజన్స్ సక్రమంగా ఉన్నాయి, ఆయిల్ మంచి ఆయిలే, అక్కడ నాణ్యతలు ఏమేమీ లేదు, పర్ఫెక్ట్ ఆయిలే ఉంది, క్వాలిటీ ఆయిలే ఉంది. విమానం బయలుదేరేటప్పుడు కూడా అంతా పర్ఫెక్ట్గానే ఉంది. బయలుదేరిన తర్వాత టేకాఫ్ అవుతున్నప్పుడు, థ్రస్ట్ అయ్యేటప్పుడు, అంటే దానికి ఊపు తెచ్చేటటువంటిది ఉంటుంది పైకి లేచేటప్పుడు, ఆ టైంలో 2 ఇంజన్లకి ఆయిల్ సరఫరా ఆగిపోయింది. ఇది టెక్నికల్ ప్రాబ్లమా, పైలట్కి సంబంధించినటువంటి, అంటే వీళ్ళ దగ్గర వీళ్ళు మాట్లాడుకున్నటువంటి వెర్షన్, అంటే పైలట్లు అక్కడ కాక్పిట్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఏం జరిగింది ఏంటి అన్నటువంటిది. అట్లాగే అంతకుముందు వాస్తవంగా ఇక్కడ 2 పైలట్లు ఉంటారు. ఒక పైలట్ రన్నింగ్ యాక్టివిటీ చూస్తే, రెండవ పైలట్ ఏంటంటే ఇవన్నీ ముందు చెక్ చేస్తాడు. ఏది ఫస్ట్ ఈ విమానం బయలుదేరే ముందు ఫ్యూయల్ కరెక్ట్గా ఉందా, అంటే ఫ్యూయల్ కింద గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడి అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్ట్లో ఉన్నాయన్నీ చెక్ చేసుకుంటాడు. అట్లా చెక్ చేసుకున్నప్పుడు అతను ఓవరాల్గా అన్నీ పర్ఫెక్ట్ అన్నాక క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పైలట్ మూవ్ చేస్తాడు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు ఆ టైంలో, అంటే ఇతను కింద ఉన్న గ్రౌండ్ స్టాఫ్తో మాట్లాడేది ఇదంతా కూడా కాక్పిట్లో రికార్డ్ అవుతుంది. అది ఈ బ్లాక్ బాక్స్లో దొరికేటటువంటిది. దాంట్లో ఆ మాటల్లో ఫ్యూయల్ ఫిల్లింగ్, లాక్స్ ఓపెన్ అయి ఉన్నాయా లేదా, ఇట్లాగంతా కూడా మాట సంభాషణ ఉంది. ఓవరాల్గా చూస్తే బయలుదేరేటటువంటి సందర్భం వరకు కూడా అంతా పర్ఫెక్ట్గా ఉంది. కానీ బయలుదేరిన తర్వాత అది ఫ్లై స్టార్ట్ అయ్యాక, అంటే అదేంటి, రన్వేకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ స్పాట్ దాకా వెళ్ళిపోయింది. వెళ్ళాక అది పైకి లేచేటప్పుడు అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది ఆ 2 కూడా. ఇది తాజాగా తేలినటువంటి అంశం. ఏదైతే RAT డిప్లాయిడ్ థాస్ట్ లెవెల్స్ ఐడిల్ అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పుకొచ్చారు. ఇంజిన్స్ ఏదైతే ఆ క్షణంలో ఆ కారణంగా పేలి ఖచ్చితంగా 32 సెకండ్లలో అది పేలిపోయింది అన్నటువంటి విషయం తేలింది. తాజాగా ఈ రిపోర్టుకు సంబంధించినటువంటి అంశం సంచలనాత్మకమైనటువంటి విషయం. ఏదైతే ప్రిలిమినరీ రిపోర్ట్ ఇది, బోత్ ఇంజన్స్ షట్ డౌన్ అయిన, ఏదైతే టేకాఫ్ అయిన వెంటనే టేకాఫ్కి ముందు కూడా కరెక్ట్గానే ఉంది. ఇది ఇప్పుడు అసలు విషయం, ఏం జరిగింది టేకాఫ్ తర్వాత ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి. అందుకే ఎయిర్ ఇండియా మేమేం స్పందించమంటుంది. నెక్స్ట్ దానికి సంబంధించి క్రైమ్ కోణంలో ఇన్వెస్టిగేషన్కి చూడాల్సిన అవసరం అయితే ఉంది.